హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా ఇది వచ్చేసి డే 3 వ్లాగ్. ఇంకా ఎర్లీ మార్నింగే 6 o'clock లేచాము. 6:35కి ఇంకా సన్ రైజ్ ఉంది అనేసి అని చూపించింది. ఇంక ఇంటికాడ నుంచి కనపడకపోతే సరే బీచ్కి వెళ్ళి చూద్దాము అనేసి అని అనుకున్నాము. బాను వచ్చేసి కోపాకబానా బీచ్లో అయితే సన్ రైజ్ ఉంటుంది అన్నారు. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అక్కడ సన్సెట్ కనిపించిందంటే సన్ రైజ్ కనిపించదేమో, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్. వీవర్ మిస్గైడెడ్ జ్యోతి. బాను మనల్ని మిస్గైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఇంకా కోపాకబానా బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యాము, యాక్చువల్గా నిన్న సన్సెట్ అక్కడే కదా చూసింది, మళ్ళీ సన్ రైజ్ అక్కడే ఉండదు కదా, ఆపోజిట్ సైడ్లో ఉంటుంది కదా అనేసి అని అనుకొని మళ్ళీ వెహికల్ వచ్చేసి ఆ ఒక బీచ్కి తిప్పుకొని వెళ్ళాము. ఇంకా అలా మళ్ళీ వెళ్ళే కొద్దికి టైం అప్పటికే 7 o'clock అయిపోయింది. ఇంకా సన్ రైజ్ కూడా అయిపోయింది. సరే ఇంత దూరం వచ్చాము కదా, వ్యూ ఒకసారి చూసిపోదాము అనేసి వచ్చాము. అసలు ఎంత బాగుందో, అసలు మాలాగా చూసేదానికి చాలామంది అక్కడైతే కూర్చొని కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది అయిపోగానే ఇంకా ఇక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళాము. ఏమంటే ఇంట్లో పాలు కాఫీ చేసుకోవడానికి లేవు అనమాట. సో ఇంకా పాలు తెమ్మన్నారు. ఇంకా అలాగే యోగర్ట్ ప్యాకెట్స్, ఇంకా ఇక్కడ ఆలివ్స్ కనిపించాయి, ఇవి తీసుకున్నాము. ఇదేమంటే గార్లిక్ అండ్ చిల్లీ ఫ్లేవర్ ఆలివ్స్, చాలా బాగుంటుంది. మామూలుగా అయితే నాకు ఆలివ్స్ అంటే ఇష్టం లేదు, బట్ ఈ ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టము. ఇదేమంటే మనకి వినాయక చవితికి కలింకాయలు వస్తాయి కదా, ఆ కలింకాయలు ఉప్పు కారంలో అద్దుకొని తింటే ఎలా ఉంటుందో సో అలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో మీలో కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గొడవ జరిగింది. అదేమంటే నైట్ పిల్లలంతా కార్డ్స్, బోర్డ్ గేమ్స్ కార్డ్స్ అన్నీ కింద వేసేస్తున్నారు కదా, అవన్నీ నేను సుష్మిత కొన్ని అయితే ప్యాక్ చేసి అవి మళ్ళీ పిల్లలకు కనపడకుండా ఒక డ్రాలో అయితే పెట్టాము. ఇంకా అబ్బాయిలంతా మేమే ప్యాక్ చేసాము, అంతా క్లీన్ చేసాము అని చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా మేము యాక్చువల్గా మొత్తం ప్యాక్ చేసింది, సోగం ఒక డబ్బా అంతా ప్యాక్ చేసినాము. నాకు తెలిసి పారేసినట్టున్నారు అన్ని బ్రూమ్ చేసి. చూడు ఎన్ని టుడే బ్రేక్ఫాస్ట్ ఏంది బాను? ఈరోజు కిషోర్ స్పెషల్ మీ గోరెంగ్ ఒరిజినల్ అంట. మీ గోరెంగ్ ఒరిజినల్. ఓకే, నూడిల్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా ఇక్కడైతే నూడిల్స్ ఉడుకుతూ ఉన్నాయి. ఈ నూడిల్స్ అయితే నాకు చాలా ఇష్టము, నాకే కాదు మా వాళ్ళందరికీ ఇష్టము. మ్యాగీతో పోలిస్తే ఈ నూడిల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా బాగుంటానా. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే వీళ్ళ పైన ఒక అడ్వెంచర్ అనమాట. బకెట్లో నుంచి వెనకాల వాళ్ళు నీట్గా వాటర్ కలెక్ట్ చేసుకోవాలి, అందరూ బౌల్స్ పట్టుకోన్నారు. అవునా? అయ్యా పర్ఫెక్ట్. చెల్ల బౌల్ ఇది. మాను కొంచెం కింద పోయి మాను మాను నాది అని ఇల్లు జవహర్ రెడీయా? రెడీ రెడీ జవహర్. కొంచెం ముందు నుంచి పోయి మరి ఇంకోసారి తీసుకురండి, ఇంకోసారి ఒకటి తీసుకురండి సార్. నీట్గా నా మీద తిప్పేద్దాం కదా, నా మీద తిప్పుదాం కదా. మళ్ళీ తీసుకురా ఇంకో బకెట్ తీసుకురా. తలాలేదా? ఓకే.
వీడియో పోతే ఐస్ క్యూబ్స్ వద్దు. ఏ నువ్వెందుకే వెనకాలకి వచ్చినావు? ఎందుకంటే నీ మీద పోయడానికి. అసలు నీ దాకా రావాలి కదా నీళ్ళు. స్టార్ట్ చెప్పు, నువ్వు చెప్పు. ఓకే, జవహర్, ఈసారి భాను, ఈసారి కిషోర్, లాస్ట్ లో పాపం రాహుల్. పాపం ఎందుకు? పాప 2 సార్లు టాలెంటెడ్ అక్కడ. అబ్బా పరువు ఏ బాహుబలి ఒరే పట్రా. జలపొద్దిగా అది చీటింగ్. ఇట్లా అయితే వేస్ట్ గా ఇట్లా జలపొద్దిగా. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైము 12 o'clock అయింది. ఇంకా లంచ్ టైంకి వచ్చేసి మేమంతా ఏమనుకున్నామంటే దారిలో పోయేటప్పుడు అక్కడే ఎక్కడైనా తినేసి వెళ్ళిపోదాము అనుకున్నాము. మళ్ళీ ఇక్కడ లంచ్కి ఇక్కడ ఇంట్లో కుక్ చేసి దాన్ని కడగడము తోమడము అవంతా టైం టేకింగ్ కదా, అందుకనేసి మేము అలా అనుకున్నాము. ఇంకా సరే అనేసి అని చెప్పి ఇంకా ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసేసాము. వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలా ఇవ్వాలన్నమాట. లైక్ మనకి ఎంటీగా డస్ట్బిన్స్ ఇంకా లేకపోతే షెల్ఫ్లు అంతా నీట్గా గ్యాస్ అంతా ఎలా అయితే ఉందో అలా ఇవ్వాలన్నమాట. ఒకవేళ అలా ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఫైన్లు వేస్తారు. సో మేమైతే ఎక్కడికి పోయినా కూడా కానీ ఇలా నీట్గా క్లీన్ చేసేసి ఎలా ఉండేది అలా ఇచ్చేసి వాళ్ళకైతే మేము వెకేట్ చేస్తాము అనేసి ఒక మెయిల్ అయితే రాసి వచ్చేస్తాము. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు గీత? Aryan? Yeah. Did you enjoy the trip? Yeah. Oh. Okay. Friends అందరితో ఆడుకున్నావా? Yeah. Thank you, Daddy. Oh, thank you, thank you, thank you. Thank you, Daddy. Thank you, Aryan. ఇంకా లంచ్కి వచ్చేసి ఇంకా మెక్డీ దగ్గర అయితే ఆపాము. ఇంకా నాన్ వెజిటేరియన్స్ అందరూ ఇక్కడ మెక్డీలో అయితే బర్గర్స్ తీసుకున్నారు. ఇంకా వెజిటేరియన్స్ నేను, సుష్మిత, ఇంకా అలాగే స్వాతి వాళ్ళు పిజ్జా తీసుకొని ఇంకా ఒక ప్లేస్లో అయితే కూర్చొని తిందామని డిసైడ్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ దగ్గరలోనే ఒక పార్క్ ఉందన్నమాట. ఇంకా ఆ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ పార్క్ అయితే చాలా బాగుంది, పిల్లలు ఆడుకోవడానికి నీట్గా ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ బార్బిక్యూ చేసుకునేదానికి కూడా ఇక్కడ బార్బిక్యూ సెటప్ కూడా ఉందన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని ఒక మ్యాట్ వేసుకొని నీట్గా అయితే తినేసాము వేడివేడిగా ఫుడ్. పిజ్జాలు వస్తున్నాయి. What is this? అందరి That's a toy. పిజ్జాలు That's orange. మాకు ఒకటే కాదు. ఇంకా ఇక్కడ ఆర్యన్ అయితే అసలు ఫుడ్ అసలు పట్టించుకోలేదు. ఇంక ఇక్కడ ఉయ్యాల ఇది అది అవన్నీ చూసి ఆడికి వెళ్ళిపోతున్నాడు. ఇంక ఇక్కడ సీసా ఉంటే ఇంక ఇక్కడ కూర్చున్నాడు. ఇది చాలా బాగుంది. మామూలుగా అయితే ఓ పక్క కూర్చుంటే ఓ పక్క పైకి లేసిపోతుంది కదా, అలా కాకుండా 2 స్ప్రింగులు పెట్టారు. ఒకరు కూర్చున్నా కూడా కానీ ఏం కాకుండా ఉండేలాగా చాలా బాగుంది కదా. ఇంకా కాసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఒక జస్ట్ 1 hour జర్నీ అనమాట. ఇంకా పిల్లలు అయితే వచ్చేటప్పుడు నీట్గా స్లీప్ వేసేసినారు. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇదే అన్నమాట మా అవోకా ట్రిప్ వచ్చేసి చాలా బాగుంది అండ్ ఫుల్ ఎంజాయ్ చేసాము. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.